నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సిపిఎం నాయకుడు కేతా గోపాలన్ అన్నారు. అత్తిలో అంగన్వాడీ కార్యకర్తలు మూడో రోజు సమ్మె కొనసాగించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని తెలుగుదేశం నాయకులు సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధ్యక్షులు ఆనంద్ ఆదినారాయణ, కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ దాసం బాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. టీడీపీ నాయకులు అల్లి సత్యనారాయణ, కొరిపల్లి ప్రసాద్, బోడపాటి సూర్యచంద్రరావు, పొలిశెట్టి చంటి, చేకూరు రవి, రంగారావు, కొరిపల్లి హరి, ఐద్వా జిల్లా అధ్యక్షులు కేత పద్మజ, సిఐటియు నాయకురాలు అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అత్తిలి రెవెన్యూ కార్యాలయం దగ్గర అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా వారి న్యాయబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి సంబంధించిన చేస్తున్న దీక్షకి సంఘీభావంగా అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమంతా సంఘీభావం తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నన్ను అధికారంలో తీసుకురండి, మీకు అన్ని రకాల హామీలు నెరవేరుతానని చెప్పని అలవగానే హామీలను ఇచ్చి ఈ రోజున మనం తిప్పి వెనక్కి వెళ్ళిపోయి కనీసం వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు పెట్టి నిర్బంధం నిర్వహిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎప్పటి నుంచో సేవలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు తీర్చమని అడిగితే అవి తీర్చకుండా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాలంటీర్లకి అలాగే సచివాలయ సిబ్బందికి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తూ అంగన్వాడీ కార్యకర్తలను అణగదొక్కే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ కార్యకర్తల దీక్షా శిబిరంలో మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ అన్నీ కూడా నెరవేర్చేలాగా మన తణుగు మాజీ ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా అంగన్వాడీ కార్యకర్తలకి అందరికీ వాగ్దానం చేస్తూ మీ డిమాండ్ తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం నాటికి 457వ రోజుకు చేరింది. పాతురి దుర్గా ప్రసాద్ భవానీ దంపతుల కుమార్తె వర్షిణి ప్రియ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం జరిపారు. టీడీపీ అధ్యక్షులు ఆనంద్ ఆదినారాయణరావు, ఎంసీ మాజీ చైర్మన్ పొలిశెట్టి చంటి, పోతిరెడ్డి శ్రీనివాస్, దాసం బాబ్జీ, కాసుగని హనుమంతరావు, కొరిపల్లి ప్రసాద్, అల్లి సత్యనారాయణ, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, పొలిశెట్టి రంగారావు, చేకూరు రవి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ఇరగవరం తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 లక్షల విలువ చేసే 58 బ్యాటరీలు దొంగిలించిన 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ సి శరత్ రాజ్ కుమార్ తెలిపారు. అత్తిలి పోలీస్ స్టేషన్లో తణుకు రూరల్ సిఐ ఆంజనేయులు, అత్తిలి ఎస్ఐవి రాంబాబుతో కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. 3 మోటార్ సైకిళ్లు, 1 కారుతో వచ్చి ట్రాక్టర్లు, లారీలు, వరికోత యంత్రాలకు చెందిన బ్యాటరీలు దొంగిలించుకుపోతున్నారని తెలిపారు. వాటిని విక్రయించడం ద్వారా జల్సాలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో కారును అద్దెకు తీసుకుని దొంగతనాలు చేశారని తెలిపారు. బయ్యే రమణ, ఎల్ భరణి, గంటా ప్రకాష్, రాజాన వెంకట శివసాయి, తోట అశోక్ బాబులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. బ్యాటరీలు కొన్న 20 పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసుల్లో వాహనాలతో కలిపి 10 లక్షల విలువ చేసేవి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసులో సహకరించిన సిఐ, ఎస్ఎల్తో పాటు పోలీసులను అభినందించారు. ఏఎస్ఐ వెంకట్రావు, కృష్ణారావు, ప్రకాష్, రమణ, సత్యనారాయణ, వెంకట కృష్ణలకు నగదు రివార్డులు డీఎస్పీ రాజ్ కుమార్ అందజేశారు. ఇటీవల అత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ బ్యాటరీ దొంగతనాలు విరివిగా జరిగాయి.
దీని మీద తణుకు లోకల్ సిఐ గారు, అత్తిలేసై గారు వీరంతా కూడా ప్రత్యేక బృందాలని ఫామ్ చేసి నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గాలింపు చర్యల్లో భాగంగా నిన్న మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 5 వ్యక్తులని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సుమారు 17 కేసుల్లో 58 బ్యాటరీల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదే కాకుండా దాంతోపాటు ఒక 3 స్కూటర్లు వాళ్ళ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ఈ దొంగలించిన డబ్బుతో ఈ వాహనాలు కొని దొంగతనాలకి ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఇదే కాకుండా తాడేపల్లిగూడెం నుంచి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అద్దెకిచ్చే వారి దగ్గర ఒక కారు కూడా వీళ్ళు అద్దెకి తీసుకొని దాంట్లో కూడా తిరుగుతూ ఈ రాత్రిపూట ఈ వరిచేలలో కోత మెషిన్లు లేకపోతే లారీలు, కార్లు ఇలాంటివి పార్క్ చేసి ఉన్న దగ్గర వాటి బ్యాటరీలు దొంగతనం చేసి వీటిని అమ్మి ఆ డబ్బుతోటి వాళ్ళ దుర్వ్యసనాలకి వాటికి ఖర్చు పెట్టినట్టుగా తేలింది. ఈ కేసులో మొత్తం 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 అత్తిలి ప్రాంతానికి చెందినవారు కాగా ఒకరు పెంటపాడు మండలానికి చెందినవాళ్ళు, 2 గణపవరం మండలానికి చెందినవాళ్ళు. వీళ్ళంతా కూడా మోటార్ ఫీల్డ్లో డ్రైవర్లుగా ఉన్నారని తెలిసింది. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా పట్టుకున్నటువంటి కేసులు డిటెక్ట్ చేసినటువంటి రూరల్ సిఐ గారికి, అత్తిలి ఎస్ఐ గారికి మరియు వారి బృందానికి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వాహన యజమానులు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళు రాత్రిపూట వాళ్ళ వాహనాలని పార్క్ చేసేటప్పుడు ఆఫ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను, అబాండెంట్గా వదిలేయకుండా కొద్దిగా ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కేసులో ఈ బ్యాటరీలు ఎవరైతే దొంగ బ్యాటరీలు కొంటున్నారో వారిని కూడా ఒక 2 ఈ కేసులో అదుపులోకి తీసుకోవడం, ఈ బ్యాటరీలు కొన్నందుకు గాను వారిని కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 5 లక్షల విలువైనటువంటి ఒక 58 బ్యాటరీలు, ఒక కారుని, అలాగే 3 ఈ హోండా స్కూటీ మోటార్ సైకిళ్ళు మొత్తం సుమారు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో చాకచక్యంగా వహించిన సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో నేడు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం తణుకు పట్టణ రోటరీ క్లబ్ ప్రాంతంలో గల 24, 25 వార్డుల్లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మఒడి, మనబడి, నాడు నేడు వంటి పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందారని తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మేనిఫెస్టోను సైతం వెబ్సైట్ నుంచి తొలగించాడని విమర్శించారు. పార్టీ పతాకాన్ని మంత్రి కారుమూరి ఎగరవేశారు. సచివాలయం వద్ద సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు, ఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, పట్టణాధ్యక్షులు మంగిన సూర్య, వైస్ ఏఎంసీ చైర్మన్ మార్సెట్టి శివశంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, ఇండుగుబలి బలరామకృష్ణ, బండి సతీష్, శ్రీలంగి రాంబాబు, పార్వతి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన నియోజకవర్గం గమనించండి, లాస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బడ్జెట్ ఎంతో, ఇప్పుడు అంతే బడ్జెట్. లాస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరోనా లేదు, మనకు ఇప్పుడు 2 సంవత్సరాల పైన కరోనా తోటి అల్లాడిపోయాం. ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కూడా ఇన్కమ్ తగ్గిపోయింది. కానీ మిమ్మల్ని చూసే దాంట్లో పెద్ద మనసుతో చూశాడు. భారతదేశంలో ఎవరో పట్టించుకోకపోయినా లక్షల టెస్టులు చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా గమనిస్తూ మీ ఇంట్లో ఎవరు కరోనా బారిన పడిన వాళ్ళని వెంటనే హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేసి అక్కడ ఫుడ్ పెట్టి, బలమైన ఫుడ్ ఇచ్చి, మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. ఎంత కష్టపడి చేసి మన కరోనాని చాలా రాష్ట్రాల్లో చేతులెత్తేశారు, ఏమీ చేయలేదు. కానీ నేను కరోనా టైంలో కూడా మీకు అందవలసిన పథకాలను బట్ట ఆపలేదు. ఇంకేం కావాలి మనకని నేను అడుగుతా ఉన్నాను. ఇంత బాగా చూసే వాళ్ళు ఎవరున్నారని నేను అడుగుతున్నాను. ఇందాక ఆవిడ చెప్పారు,
మా ఇంట్లో తమ్ముడు కన్నా ఇక్కడ తమ్ముడైనా సరే ఏం సాయం చేస్తారు? వాళ్ళ బిడ్డలకే చేసుకోలేని పరిస్థితి. ఇవాళ మన బిడ్డలకి చదువుని, బట్టలని, బ్యాగ్ అని, బెల్ట్ అని, షూస్ అని, మరి ఐప్యాడ్ అని, డిజిటల్ క్లాస్ రూములు, బాత్రూమ్స్ అన్నీ కూడా బాగా పెట్టి మనిషి క్లీన్ చేసేలా పెట్టి, ఇచ్చేదంటే బాత్రూంలో కడతాం, అవి క్లీనింగ్ లేకపోతే ఎవరు వెళ్ళలేదు. అందుకే ఆడపిల్లలు చాలామంది స్కూల్స్ మానేశారు. బాత్రూమ్లకి ఎక్కడికి వెళ్ళాలి ఇది ఇబ్బంది పడతారు. ఇవాళ బాత్రూమ్స్ని 2-3 బాత్రూమ్లు కూడా కరెక్ట్ స్కూల్స్ ఉన్నాయి. 2-3 చోట్ల కూడా ఇద్దరు మనుషులు పెట్టున్నారు, క్లీన్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఆ బాత్రూమ్ చక్కగా వాడుకునేలా చేశారు. ఇవాళ మహిళలు పెరిగారు, బాగా చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వద్దన్నారు, అయినా ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. తణుకు ఇరగవరం మండలాలలో అంగన్వాడీ ఉద్యోగులు వర్కర్లు తణుకు కోర్టు ఎదుట ఇరగవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షకు తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చారని తెలిపారు. ఆయన ఇచ్చిన హామీలు జీతాలు పెంచుతామన్నారని, గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తామని, సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇప్పుడు వాటినన్నింటినీ మర్చిపోవడం జరిగిందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు అయ్యే సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కారు నియామకాలు చేస్తామని చెప్పి వాటిని రద్దు చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వారి కోరికలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ర్యాలీని ప్రారంభించినట్లు ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. 15న ఇంధన పొదుపుపై వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, 16న డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనదలిచిన వారు తణుకు సబ్ డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో హాజరు కావాలని ఆయన కోరారు. తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో నవంబర్ నెలలో అత్యుత్తమ సేవలు అందించిన డ్రైవర్, కండక్టర్లను జిల్లా ప్రజా రవాణాధికారి వీరయ్య చౌదరి ప్రశంసా పత్రాలు అందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న డ్రైవర్లు ఎం భూపాల్, పి రాజబాబు, యూసీహెచ్ గంగరాజు, కండక్టర్లు ఏ ప్రసాద్, ఎం నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావులను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ పనిచేయాలని సూచించారు. కార్గో డోర్ డెలివరీలో జిల్లాలో పశ్చిమ గోదావరి డిపోలో తణుకు డిపో ప్రథమ స్థానం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. డిపో మేనేజర్, కార్గో సిబ్బందికి సహకరించిన రెగ్యులర్ కస్టమర్స్, డిపో సిబ్బందికి డిపిటిఓ అభినందించారు. అరుణాచలం, పంచారామల స్పెషల్కు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రయాణికుల సౌకర్యార్థం విహారయాత్రలకు కావలసిన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెన్నెల స్లీపర్కు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రస్తుతం ఒక స్లీపర్ నడుస్తుందని, మరొక స్లీపర్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని, నాన్ ఏసీ స్లీపర్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, డిఏ2 బీవీకే రావు, గ్యారేజ్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ కేజీఎస్ శేఖర్, ఎస్డికే కళ్యాణ్ రాజు, గ్యారేజ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటర్ కాలేజెట్ అథ్లెటిక్స్ ఉమెన్ ఛాంపియన్షిప్ పోటీలలో తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలకు చెందిన యుఎన్డి భవానీ హై జంప్లో మొదటి స్థానం, బి రమ్య జావలిన్ త్రోలో 2వ స్థానం పొందినట్లు ప్రిన్సిపాల్ కె రామకృష్ణ తెలిపారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారి తదితరులు అభినందించారు. ఇరగవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుయేటీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.